గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. ఈనాటి పాఠంలోనికి మీకందరికీ స్వాగతం. గత పాఠంలో మనం నౌన్ గురించి చదువుకున్నాం. ఇది మొట్టమొదటి అధ్యాయం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే భాషా భాగాలు, దాని మీద మొదటి అధ్యాయం. దాంట్లో గత రెండు పాఠాల్లోనూ నౌన్ గురించి చదువుకున్నాం. నౌన్ అంటే నామవాచకం. ఇవాళ వర్బ్ గురించి చదువుకుందాం. ది వర్బ్ అంటే క్రియ అంటారు తెలుగులో, క్రియ. ఓకే. ఆ, ఒకసారి ఒక 2 నిమిషాలు గడిచిన పాఠాల గురించి మాట్లాడతాను. నౌన్ అంటే ఏమని తెలుసుకున్నాం? నౌన్ అంటే ఇట్ ఈస్ నేమ్ ఆఫ్ ఏ పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్, ఎట్సెట్రా. ఓకే. మనుషుల యొక్క కానీ, ప్రదేశాల యొక్క కానీ, వస్తువుల యొక్క కానీ, జంతువుల యొక్క కానీ మొదలుగా వాటి యొక్క పేర్లని నామవాచకం అంటారు. నామవాచకం, తెలుగులో నామవాచకం. నౌన్ అంటే నామవాచకం. ఓకే. ఆ, దీనికి సంబంధించి సుమారు 55 వాక్యాలు చదివాము. ఓకే. ఆ, ఒక వీటిలో సగం వాక్యాల్లోనేమో నౌన్లను గుర్తించాం. మిగతా సగం వాక్యాలు ఫిల్ ది బ్లాంక్స్. ఫిల్ ది బ్లాంక్స్ గా అంటే ఖాళీలు ఇచ్చారు వాక్యాల్లో, వాటిని సరైన నౌన్లతో నింపాం. ఓకే. ఆ, ఈ ఒకటవ సబ్సెక్షన్ పార్ట్ బిలో ఒకటవ సబ్సెక్షన్, అందులో నామవాచకం గురించి 2 ఎక్సర్సైజ్లు చేస్తాం. ఎక్సర్సైజ్ 1, ఎక్సర్సైజ్ 2. ఎక్సర్సైజ్ 1, ఎక్సర్సైజ్ 2 చేసాం. ఎక్సర్సైజ్ 1లో ఇచ్చిన వాక్యాల్లో నౌన్స్ ను కనుక్కున్నాం. ఎక్సర్సైజ్ 2లో ఇచ్చిన వాక్యాలు, ఖాళీలు ఉన్న వాక్యాలు ఇచ్చారు, అందులో సరైనటువంటి నౌన్లతో నింపాం. ఓకే. ఇవాళ వెర్బ్ గురించి నేర్చుకుందాం. ఇది రెండవ భాషా భాగం. ఓకే. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే తెలుగులో ఏమంటాం? భాషా భాగాలు. భాషా భాగాలు. ఓకే. ఓకే. మొత్తం ఏమిటి? ఇంగ్లీషు భాషలో మాటలు ఉన్నాయి. ఆ మాటలన్నింటినీ మొత్తం 8 భాషా భాగాలుగా విభజించారు. మొదటి భాషా భాగం నౌన్. దాని గురించి ఆల్రెడీ చదువుకున్నాం. నా ఇంతకు ముందు 2 పాఠాలు చూస్తే 6, 7 భాగాలు మీకు నామవాచకం నౌన్ గురించి తెలుస్తుంది. ఇవాళ రెండవ భాషా భాగం, సెకండ్ పార్ట్ ఆఫ్ స్పీచ్, ది వర్బ్ అనే దాని గురించి తెలుసుకుందాం. ఓకే. సో ది వర్బ్, తెలుగులో దీని క్రియ అంటాం. ఓకే. రామ రామ కిల్డ్, రాముడు చంపెను. రాముడు చంపెను. ఓకే. ఇది ఒక అర్థవంతమైనటువంటి వాక్యం. ఈ వాక్యం ఒక భావనని, ఒక అర్థాన్ని తెలియజేస్తోంది. ఓకే. ఇందులో రామ అనేది సబ్జెక్ట్ అవుతుంది, కర్త. ఇది కర్త అన్నమాట, సబ్జెక్ట్ అవుతుంది. ఇంగ్లీష్లో సబ్జెక్ట్ అంటారు. ఓకే. అది నౌన్ కూడా అవుతుంది. మనిషి పేరు కనుక నౌన్ అవుతుంది. ఓకే. కిల్డ్, రాముడు ఏం చేశాడు? చంపాడు. ఓకే. సో చేసిన పని తెలుపుతోంది. దీన్ని వెర్బ్ అంటారు. చేసిన పని తెలిపేటువంటి పదాన్ని వర్బ్ అంటారు. ఓకే. ఇది ఒక వెర్బ్ అనమాట. ఓకే. దీని తెలుగులో క్రియ అంటాం. ఎవరిని చంపాడు రాముడు? రావణుని చంపాడు. రామ కిల్డ్ రావణ. ఓకే. రామ కిల్డ్ రావణ, రాముడు రావణుని చంపెను. ఇదేమో ఎవరిని ఈ చంపడం అనేది ఎవరి మీద ప్రయోగించాడు రాముడు? రావణుని మీద. అంటే ఇది ఇది వీడి మీద అమలు చేయబడింది ఈ క్రియ. ఓకే. అందువల్ల దీన్ని ఆబ్జెక్ట్ అంటాం. ఇతన్ని ఆబ్జెక్ట్ అంటాం. తెలుగులో కర్మ అంటాం. కర్మ అంటాం.
కర్త, ఇదేమో కర్మ. ఇది నౌన్ కూడా అవుతుంది. రావణ అనేది మనిషి పేరు, అందువల్ల ఇది ఒక నౌన్ కూడా అవుతుంది. ఓకే, అంటే ఒక సెంటెన్స్ లో ఒకటి కన్నా ఎక్కువ నౌన్ ఉండొచ్చు. ఓకే, ఇది ఒక నౌన్, ఇది నౌనే. ఓకే, కానీ ఈ ఈ నౌన్ కి ప్రత్యేకమైనటువంటి ఒక పాత్ర ఉంది. అదేమిటి? ఈ పని ఏదైతే ఉందో అది ఈ ఇతని మీద జరపబడింది. అంటే ఆ, ఆ, అందువల్ల దీన్ని వీడు అనుభవించాడు. ఓకే, ఈ పనిని వీడు అనుభవించాడు, దాని మీద వాడి మీద అమలు చేయబడింది. అందువల్ల దీన్ని కర్మ అంటారు అనమాట. ఆబ్జెక్ట్ అంటారు ఇంగ్లీష్ లో. ఇతను చేసిన వాడు ఎవరు? రాముడు. చేసిన పని రాముడు ఈ పని చేశాడు. చేసిన వాళ్ళని కర్త అంటారు, సబ్జెక్ట్ అంటారు. ఓకే, సో ఇది ఒక, మీరు రామాకిళ్ళు అన్న అర్థవంతమైన వాక్యం, రామాకిళ్ళు రావణ అన్నా కూడా అర్థవంతమైన వాక్యం. ఎవరిని చంపాడో అది కూడా వివరంగా చెప్తోంది. రామాకిళ్ళు రావణ అంటే రామాకిళ్ళు అనేది కూడా ఒక వాక్యం అవుతుంది. ఓకే, సో సో మనకి రెండు సిచ్యుయేషన్స్. రామ కిల్డ్, ఇది ఒక అర్థవంతమైన వాక్యం అవుతుంది. అలాగే రామాకిల్డ్ రావణ, ఎవరిని చంపాడు ఇంకా విపులంగా చెప్తున్నాడు, అందులో ఇది కూడా ఒక అర్థవంతమైన వాక్యం అవుతుంది. ఈ రెండింటిలోను కిల్డ్ అనేటువంటిది వెర్బ్ అంటారు. అంటే యాక్చువల్గా ఈ ఇది ఇక్కడ వెర్బ్ అంటారు, దీనికి వెర్బ్ అని పేరు. ఓకే, ఈ ఈ వాక్ ఈ ఇది ఏం చెప్తోంది? ఈ వాక్యం ఏం అర్థాన్ని చెప్తోంది? రాముడు చంపాడు అని చెప్తోంది. చేసిన పనిని చెప్తోంది. రాముడు చేసిన పనిని చెప్తోంది. చేసిన పని చెప్పేటువంటి పదాన్ని వెర్బ్ అంటారు. ఓకే, ఈ వెర్బ్కి యాక్చువల్గా ఫార్మ్స్ ఉంటాయి. కిల్, కిల్, కిల్డ్, కిల్డ్. ఓకే, కిల్డ్. ఈ ఫార్మ్స్ తెలిస్తే మనం ఈ ఈ ఈ వర్బ్ ఈ వెర్బ్ ని వివిధ సందర్భాల్లో వాడగలం. దీన్నేమో ప్రజెంట్ టెన్స్ అంటారు, ప్రజెంట్ టెన్స్. దీనేమో పాస్ట్ టెన్స్ అంటారు, దీనేమో పాస్ట్ పార్టిసిపుల్ అంటారు, పాస్ట్ పార్టిసిపుల్. ఓకే, ఇవి తెలియాలి. ఒక వెర్బ్కి వీటి ఫార్మ్స్ అని కూడా అంటారు, సింపుల్ గా ఫార్మ్స్ అంటారు, వెర్బ్ ఫార్మ్స్ అన్నమాట. ఇవి తెలియాలి. ఇవి తెలిస్తే మనం వివిధ సందర్భాల్లో ఈ వెర్బ్ను ఉపయోగించగలం. ఓకే, ఇక్కడ ఇంకో మాట. ఈ క్రియ ఏదైతే ఉందో, ఈ క్రియ ఒకరి మీద అమలు చేయబడింది. అంటే అంటే ఒక కర్మ, ఒక వస్తువు కానీ ప్రాణి కానీ ఉంది, దాని మీద అమలు చేయబడింది. అందువల్ల ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది అన్నమాట. ఈ క్రియకి ఒక ఆబ్జెక్ట్ మీద అమలు చేయబడింది, ఈ క్రియ జరపబడింది, ఈ పని. అందువల్ల ఇటువంటి వెర్బుల్ని ట్రాన్సిటివ్ వెర్బ్స్ అంటారు. ట్రాన్సిటివ్. ఓకే, ట్రాన్సిటివ్ అంటారు. ఓకే, అంటే ఇది మీకు పాఠంలో లేదనుకోండి, మీకు మీకు కొంచెం ఎక్స్ట్రాగా చెప్తున్నా. వెర్బులో ఇది ట్రాన్సిటివ్ వెర్బ్ అవుతుంది అనమాట. అది వెర్బ్ అవుతుంది. ఇంకా ప్రత్యేకంగా మాట్లాడాలంటే ఇది ట్రాన్సిటివ్ వెర్బ్ అవుతుంది. అలా కాకుండా ఐ వాక్డ్, ఐ వాక్డ్, ఇది చూడండి, ఇది ఒక అర్థవంతమైన వాక్యం. ఐ వాక్డ్ అంటే అర్థం ఏమిటి? నేను నడిచాను, నేను నేను నడిచాను, నేను నడిచాను. ఓకే, ఇది కూడా అర్థాన్ని తెలుపుతోంది. ఈ వాక్యం కూడా అర్థాన్ని తెలుపుతోంది. ఐ వాక్డ్, నేను నడిచాను అని చెప్తోంది. కానీ ఈ ఇది ఈ కర్త చేశాడు. ఇక్కడ ఇది ఐ అనేటువంటిది ప్రొనౌన్, సబ్జెక్ట్. సబ్జెక్ట్ ఐ అవుతుంది. సో నేను నడిచాను. ఈ పని చేసింది ఎవరు? నేను. ఓకే, ఇదేమో పనిని తెలిపింది. వాక్డ్ అనేది నడిచాను, నడవడం అనే పనిని తెలిపింది. అందువల్ల ఇది వెర్బ్ అవుతుంది. ఇది వెర్బ్ అవుతుంది. తర్వాత ఇది దీని ఈ ఈ ఇది ఎవరి మీద, ఒకరి మీద జరగదు ఇది, ఈ పని. అది దీనికి కర్మ అక్కర్లేదు ఇక్కడ. ఓకే, ఒకడు వేరే వాళ్ళు ఎవరో అక్కర్లేదు. వేరే ఎవరో భూమి ఉంటే చాలు, భూమి నడుస్తాం. ఓకే, సో వేరే అవసరం లేదు, వేరే వ్యక్తి యొక్క అవసరం లేదు. ఓకే, రామకిళ్ళు రావణాలో చంపాలంటే ఎవరైనా ఉండాలి అవతల వాళ్ళు. ఆ క్రియ అమలు పరచడానికి వేరే వాళ్ళు ఉండాలి. ఇక్కడ అక్కర్లేదు. ఇక్కడ ఓకే, మనకి వేరే కర్మ, ఇటువంటి వాక్యాల్లో కర్మ ఉండదు. అందువల్ల ఈ వెర్బ్ ని ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అంటారు. ఇంట్రాన్సిటివ్. ఇదేమో ట్రాన్సిటివ్, ఇదేమో ఇంట్రాన్సిటివ్ అన్నమాట. ఓకే, ఇది సకర్మక క్రియ అంటారు, ఇదేమో అకర్మక క్రియ అంటారు, అకర్మక. అంటే దీంట్లో కర్మ అక్కర్లేదు ఇటువంటి వాటిల్లో. ఓకే, ఇటువంటి వాటిలో కావాలి. కిల్ అనేటువంటి వెర్బ్ ట్రాన్సిటివ్ వెర్బ్ అవుతుంది, దానికి కర్మ కావాలి.
అంటే సరైన పూర్తి అర్థం కావాలి అంటే ఇది కూడా అర్థాన్ని ఇస్తుంది. రామాకిళ్ళు అనేది కూడా అర్థాన్ని ఇస్తుంది, కానీ ఇంత విపులంగా ఇవ్వట్లేదు. అయినా సరే ఇది ఒక వాక్యమే. ఓకే, ఇంకా మరి ఒక 2 ఉదాహరణలు చూద్దాం. ఐ ఐ ఐ వాచ్డ్ ఐ వాచ్డ్ ఏ మూవీ. ఐ వాచ్ ఎ మూవీ. నేను ఒక సినిమాని చూశాను. నేను ఒక సినిమాని చూశాను. ఇదేమో కర్మ అనమాట. ఆబ్జెక్ట్ ఇది. ఇదేమో ఆబ్జెక్టు. ఎవరు చూస్తారు? నేను. ఇదేమో సబ్జెక్ట్ అవుతుంది. ఇదేమో సబ్జెక్ట్ అవుతుంది. తర్వాత ప్రొనౌన్ అవుతుందని తర్వాత చూస్తాం మనం. తర్వాత సెక్షన్‌లో చూస్తాం. ఇది సబ్జెక్ట్ అవుతుంది. ఏం చేశాను నేను? చూశాను. నేను చూశాను వల్ల ఇది వెర్బ్ అవుతుంది. ఇది వర్బ్ అవుతుంది. అంటే నేనేం చేశాను? చూశాను. అంటే ఒక పని చేశాను నేను. ఆ చేసిన పని తెలుపుతోంది గనక దీన్ని వెర్బ్ అంటాం. ఓకే. ఇక్కడ వాచ్ అనేది ప్రెజెంట్ టెన్స్. వాచ్‌డ్‌కి వాచ్ అనేది ప్రెజెంట్ టెన్స్. ఓకే. పాస్ట్ టెన్స్ ఏమో వాచ్డ్. పాస్ట్ పార్టిసిపుల్ కూడా వాచ్డ్ అవుతుంది. ఓకే. వాచ్డ్. రైట్. వాచ్డ్. ఇదేమో ప్రెజెంట్ టెన్స్ అవుతుంది. ఇదేమో పాస్ట్ టెన్స్ అవుతుంది. ఇదేమో పాస్ట్ పార్టిసిపుల్ అవుతుంది. ఓకే. ఐ వాచ్డ్ ఎ మూవీ. నేను ఒక సినిమాని చూశాను. జరిగిపోయింది. నిన్నో, మొన్నో ఎప్పుడో చూశానన్నమాట. ఓకే. ఆహ్, అలాగే ఇది చు చు ఈ చూడబడే ఒక వస్తువు, ఒక దృశ్యం చూడబడింది. కొన్నిది ఓకే. ఒక చలనచిత్రము అలాంటిది చూడబడింది. అందువలన దీని మీద ఈ పని చేయబడింది. అందువల్ల కర్మ కూడా ఉంటుంది. ఇది ట్రాన్సిటివ్ వెర్బ్ అవుతుంది. ఓకే. తర్వాత ఆహ్, ఆ! ఐ రాన్. షీ రాన్. షీ రాన్. ఆమె పరిగెత్తింది. ఆమె పరిగెత్తింది. రైట్. ఆహ్, ఇది ఒక అర్థవంతమైనటువంటి వాక్యం. అందువల్ల ఇదేంటి? ఇదేమో ప్రొనౌన్ అవుతుంది. ఇది సబ్జెక్ట్ అవుతుంది. ప్రొనౌన్ అవుతుంది. ప్రొనౌన్ అంటారు. నౌన్‌ని బదులు వాడేదాన్ని ప్రొనౌన్ అంటారు. తర్వాత చదువుతాం. ఇదేమో సబ్జెక్ట్ అవుతుంది. ఎవరు పరిగెత్తారు? ఆమె. చేసిన పని ఇక్కడ ఎవరు పని చేశారు? షీ. అందులో సబ్జెక్ట్ అవుతుంది ఇది. తర్వాత ఏం చేసింది? పరిగెత్తింది. అందువల్ల చేసిన పని ఏమిటి? తెలుపుతోంది రాన్ అనేది. అందువల్ల ఇది వర్బ్ అవుతుంది. ఓకే. తర్వాత రాన్. ఓకే. తర్వాత ఇక ఈ ఇక్కడ రాన్ కూడా ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అవుతుంది. అకర్మకం అవుతుంది. ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అవుతుంది ఇది. ఓకే. ఆహ్, ఈ ఓకే. ఇది ఇది ఎవరి మీద జరపక్కర్లేదు. ఓకే. ఇది ఎవరు దీని ఫలితాన ఇది జరగాలంటే వేరే వాళ్ళు ఉండక్కర్లేదు. వాళ్ళ మీద జరపాలని ఉండదు. ఓకే. కర్త చెయ్యొచ్చనమాట. అందువల్ల దీనికి కర్మ అక్కర్లేదు ఇటువంటి వాక్యాలకి. రైట్. సో, ఇప్పుడు మనం నిర్వచిద్దాం. నిర్వచిద్దాం. వెర్బ్‌ని నిర్వచిద్దాం. డెఫినిషన్ అంటారు ఇంగ్లీష్‌లో. డెఫినిషన్ అంటే నిర్వచనం అన్నమాట. ఓకే. ఆహ్, 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 దిస్ ఈజ్ name of parts of okay name of part of speech that speaks about doing, being or possessing అదనమాట. ఓకే. నేను కాపీ కొట్టాలి. యా. A verb is a word which expresses doing, being or possessing. Okay. This is a word, a, a word that expresses doing, being, or possessing. Okay. A verb is a word that expresses doing, being, or possessing. Yeah. ఇంతకుముందు చూసాం మనం ఏమిటి ఏమిటి రాముడు రావణుని చంపాడు. ఓకే. ఇక్కడ చంపడం అనేటువంటిది డూయింగ్, ఒక పని తెలిపింది. అందువల్ల కిల్ అనేది ఒక వెర్బ్ అవుతుంది. ఓకే. తర్వాత తర్వాత ఇది 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 కూడా చేయడమే, నడవడం కూడా చేయడమే డూయింగ్ అనమాట. అందువల్ల ఇది వెర్బ్ అయింది. తర్వాత రన్ కూడా పరిగెత్తడం కూడా ఒక డూయింగ్, అది వెర్బ్ అవుతుంది.
సో రైట్. ఇప్పుడు బీయింగ్ చెప్తాం, బీయింగ్ ఉదాహరణ ఇద్దాం. యు ఆర్ యు ఆర్ ఎ గర్ల్. యు ఆర్ ఎ గర్ల్. నువ్వు ఒక బాలికవు. నువ్వు ఒక బాలికగా ఉన్నావు అన్నమాట. యు ఆర్ ఎ గర్ల్. నువ్వు ఒక బాలికగా ఉన్నావు. అంటే బీయింగ్ స్థితిని తెలుపుతోంది. బీయింగ్ అంటారు దీన్ని. బీయింగ్ అంటే ఒక స్థితిని తెలుపుతోంది, స్థితి. ఓకే, అందువల్ల ఇది ఈ ఆర్ అనేటువంటిది ఆర్ అనేటువంటిది వెర్బ్ అవుతుంది ఇక్కడ. ఇది వెర్బ్ అవుతుంది, ఒక స్థితిని తెలుపుతోంది. ఆమె నువ్వు ఏమిటో, నువ్వు అంటే నువ్వు నీవు బాలిక, ఒక బాలిక, వాటి మధ్య సంబంధం ఏమిటి? స్థితి. ఈ నువ్వు బాలికవి అయి ఉన్నావు, బతికి ఉన్నావు, అట్లా మీనింగ్ వస్తాడు. ప్రజెంట్ టెన్స్ కదా, అది ఒక స్థితిని తెలుపుతోంది, ఒక ఎగ్జిస్టెన్స్ ని. అందువల్ల ఇటువంటి స్థితిని తెలిపేటువంటి మాటల్ని కూడా వెర్బ్ అంటారు. ఓకే, అందులో ఆర్ అనేది ఒక వెర్బ్ అవుతుంది. అదే హీఈస్ ఏ జెంటిల్మన్. ఈజ్ ఏ జెంటిల్మన్. అతను ఒక హుందాగల వ్యక్తి. అతను ఒక హుందాగల వ్యక్తి అంటే హుందాగల మనిషిగా ఉన్నాడు అనమాట. ఈజ్ జెంటిల్మన్. అతను ఒక ఒక ఆ, అంటే ఒక ఠీవి గల మనిషిగా ఉన్నాడు. ఇది స్థితిని తెలుపుతోంది, అతను ఉన్న స్థితిని తెలుపుతోంది. అతను ఎలా ఉన్నాడు? ఎలా ఉన్నాడు? ఒక హుందాగల మనిషిగా ఉన్నాడు. అతని స్థితిని ఉన్నాడు, ప్రస్తుతం బతికి ఉన్నాడు. అట్లా ఈజ్ అంటే ప్రెసెంట్ టెన్స్ కదా, అట్లా తెలుపుతోంది, స్థితిని తెలుపుతోంది. అందువల్ల ఇది కూడా ఒక వెర్బ్ అవుతుంది. ఓకే, స్థితిని తెలుపుతోంది కనుక ఇది కూడా వెర్బ్ అవుతుంది. ఇది కూడా స్థితిని తెలుపుతోంది, ఈజ్ అనేటువంటిది. ఓకే, సో డూయింగ్ ని తెలిపినా, స్థితిని తెలిపినా అది వెర్బ్ అవుతుంది. తర్వాత బి పొజెసింగ్ ని చెప్దాం. పొజెసింగ్ దే హ్యావ్ they have properties. They have properties. వారికి సంపదలు ఉన్నాయి. వారు సంపదలని కలిగి ఉన్నారు. హ్యావ్ అంటే కలిగి ఉన్నారు. పొజెస్, దే పొజెస్ ప్రాపర్టీస్ అన్నమాట. దీనికి అర్థం దే పొజెస్ ప్రాపర్టీస్, వాళ్ళు కలిగి ఉన్నారు, పొజెస్ అంటారు. ఓకే, సో వాళ్ళకి సంపదలు, ఆస్తులు ఉన్నాయి అంటే వాళ్ళు ఆస్తులని కలిగి ఉన్నారు అంటారు. సో ఇదేమిటి? పొజిషన్ ని తెలుపుతోంది. ఇక్కడ హ్యావ్ అనేటువంటిది పొజిషన్ ని తెలుపుతోంది. అందువల్ల అందువల్ల దీన్ని వెర్బ్ అంటారు. ఓకే, హ్యావ్ అనేటువంటిది వెర్బ్. దీనికి దీనికి బి ఫార్మ్స్ కావాలంటే హ్యావ్ హ్యాడ్ అవుతుంది అనమాట. హ్యావ్ హ్యాడ్ అవుతుంది. ఇవి ఎందుకు చెప్తున్నానంటే మీకు తర్వాత కొత్త వాక్యాలు ఏర్పరచాలంటే ఇది అవసరం. ప్రతి ప్రతి వెర్బ్ ఫామ్ కి ఈ మూడు తెలియాలి. ప్రెసెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపుల్ తెలియాలి. హ్యావ్ కేమో ఇదేమో ప్రెసెంట్ టెన్స్, హ్యాడ్ అట్లనే ఇదేమో ప్లూరల్ అన్నమాట. అంటే ఫస్ట్ పర్సన్ ఐ హ్యావ్ అంటారు, ఐతో హ్యావ్ వాడతాం. మిగతా ప్లూరల్స్ యూతో హ్యావ్ వాడాలి, సింగులర్ అయినా సరే. అట్లయితే వీ హ్యావ్ అనాలి. ఓకే, అదే హీ అన్నప్పుడు హీ హ్యాస్ అన్న, హీ హ్యాస్ ప్రాపర్టీస్. హీతో హ్యాస్ వస్తుంది అనమాట. అంటే సింగులర్ అయితే హ్యాస్ వస్తుంది, హ్యాస్ కూడా పొజిటివ్ వెర్బ్ అవుతుంది. హ్యాస్ కేమో పాస్ట్ టెన్స్ హ్యాడ్ అవుతుంది, పాస్ట్ పార్టిసిపుల్ హ్యాడ్ అవుతుంది. ఓకే, తర్వాత హీ హ్యాస్, అతనికి ప్రాపర్టీస్ ఉన్నాయని చెప్పాలంటే హీ హ్యాస్ అని చెప్పాలి. ఓకే, అలాగే ఇంతకు ముందు ఇక్కడ యా ఆర్కి బి ఫార్మ్స్ చెప్పాలంటే ఆర్కి ఏమవుతుంది? వర్ అవుతుంది. ఓకే, ఇవి బి ఫార్మ్స్ అవుతాయి. అట్లానే ఈజ్కి ఏమవుతుంది? వాజ్ అవుతుంది. ఇవి బి ఫార్మ్స్ అవుతాయి. ఓకే, అది సంగతి. రైట్. ఇప్పుడు మనం ఎక్సర్సైజ్లోకి ప్రవేశించవచ్చు. ఎక్సర్సైజ్, నేను జేవి రమణయ్య గ్రామర్ పుస్తకాన్ని ఫాలో అవుతున్నాను. ఎక్సర్సైజ్ 3లో ప్రవేశిద్దాం. సారీ, యా, ఎక్సర్సైజ్ 3 పేజ్ నెంబర్ 6.
పేజ్ నెంబర్ 6. నెంబర్ 1. Point out the verbs in the following. A. Number 1. Exercise 3. Point out the verbs in the following. ఈ క్రింది వన్లో వెర్బ్స్ చెప్పము. 1. I see a ball. I see a ball. నేను ఒక బంతిని చూస్తున్నాను. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటారు దీన్ని. ఓకే, నేను ఒక బంతిని చూస్తున్నాను. ఇదేమో కర్మ అవుతుంది, ఇదేమో కర్త అవుతుంది. ఇక్కడ జరుగుతున్న పని ఏమిటి? చూడడం. అందువల్ల ఇది వెర్బ్ అవుతుంది. ఓకే, సి అనేటువంటి వెర్బ్ అవుతుంది. రైట్, దీనికి వెర్బ్ ఫార్మ్స్ ఏంటి? సి, సా, సీన్. గుర్తు పెట్టుకోవాలి వెర్బ్ ఫార్మ్స్. అంటే ఈ ప్రశ్నలో వెర్బ్ గుర్తించమన్నారు. అది సి అనేటువంటి వెర్బ్. దానికి సమాధానం పూర్తయిపోయింది. నేను ఎక్స్ట్రాగా చెప్తున్నా మీకు తెలియడం గురించి. ఏమిటి? ఈ వెర్బ్ కి బి ఫార్మ్స్ ఏమిటంటే సి, సా, సీన్. ఇదేమో ప్రెజెంట్ టెన్స్, ఇది పాస్ట్ టెన్స్, ఇది పాస్ట్ పార్టిసిపుల్. ఓకే, తర్వాత మూడు చేస్తాను, 2 మీరు ట్రై చేయండి. ఓకే, 3. The boy runs. The boy runs. ఓకే, ఆ బాలుడు పరిగెత్తుతున్నాడు. ఆ బాలుడు పరిగెత్తుతున్నాడు. ఆ బాలుడు అంటే నేను కాదు, మీరు కాదు, థర్డ్ పర్సన్, ఏకవచనము, సింగులరు. ఇదేమో సింపుల్ ప్రెజెంట్ లో చెప్పాలనుకుంటున్నాడు. అందువల్ల డస్ ప్లస్ రన్ రావాలి, అంటే రన్స్ రావాలి. ఇంట్రాగేటివ్ కాదు, ఎసెప్టివ్ గనక ది బాయ్ రన్స్ అని చెప్పాలన్నమాట. ఓకే, ఆ బాలుడు పరిగెత్తుతున్నాడు అనమాట. ఇక్కడ ఇతను ఏం పని చేస్తున్నాడు? కర్త ఎవరు? ఇక్కడ పని చేస్తుంది ఎవరు? ఆ బాలుడు. అతను సబ్జెక్ట్ అనమాట. ఇది నౌన్ కూడా అవుతుంది. తర్వాత ఇతను చేస్తున్న పని ఏమిటి? పరిగెత్తడం. అందువల్ల పనిని తెలిపేది రన్స్. అందువల్ల ఇది వర్బ్ అవుతుంది. ఓకే, అది వర్బ్ అవుతుంది. రన్స్ ఎక్కడి నుంచి వస్తే డస్ రన్ అనమాట. రన్స్ అంటే దాంట్లో డస్ రన్స్ లో రన్స్ అంటే అర్థం డస్ రన్ అనమాట. రన్. ఓకే, ఇందులో ఇది బి ఫామ్, బేసిక్ బి ఫామ్. దాని డస్ కలిపితే రన్స్ అవుతుంది. అంటే ఇది బేసిక్ ఫామ్, బి ఫామ్ అనమాట. సో వెర్బ్ కి బేసిక్ ఫామ్ ఇది అనమాట. ఇక్కడ నుంచి ఇది సింపుల్ ప్రెజెంట్ అవుతుంది. అందువల్ల రన్, ర్యాన్, రన్. ఓకే, రన్. ఇదేమో సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ఇదేమో పాస్ట్ టెన్స్, ఇది పాస్ట్ పార్టిసిపుల్. ఓకే, అట్లానే ది బాయ్ రన్స్, పరిగెడుతున్నాడు. ఇది ఇంట్రాన్సిటివ్ వెర్బ్, దీనికి కర్మ అక్కర్లేదు. అలాగే ఐ సీ ఏ బాల్, నేను చూస్తున్నాను. అంటే ఒక వస్తువునో, దృశ్యాన్నో, దేన్నో చూస్తున్నాను, ఆకాశాన్నో, దేన్నోను. అందువల్ల ఇక్కడ ఇది సకర్మకం అవుతుంది. ఇక్కడ కర్మ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది. ఓకే, ఇది ట్రాన్సిటివ్ వర్బ్, ఇదేమో ఇంట్రాన్సిటివ్ వర్బ్. రైట్, యా. సో తర్వాత 17కి వెళతాను. మిగతా తర్వాత చూద్దాం. 17కి వెళతాను. క్వశ్చన్ 17. ది చైల్డ్ ప్లేస్. ఓకే, ఆ బాలుడు ఆడుతున్నాడు. ఆ బాలుడు అంటే నేను కాదు, మీరు కాదు, థర్డ్ పర్సన్, సింగులర్. ఒకరే. బాలిక అవచ్చు, బాలుడు అవచ్చు అండి. ఒకరే. ఓకే, ఒకరేను సింపుల్ ప్రెజెంట్ లో చెప్పాలనుకుంటాను. అందులో డస్ ప్లే అంటే ప్లేస్, అసెటివ్ గా ప్లేస్ అవుతుంది అనమాట. సో ఆ బాలుడు ఆడుతున్నాడు, లేదా ఆ బాలిక ఆడుతున్నది. అందువల్ల జరుగుతున్న క్రియ ఏమిటి? పని ఏమిటి? ప్లే. అందువల్ల ఇది వర్బ్ అవుతుంది. ప్లేస్ అనేది వర్బ్ అవుతుంది. ఓకే, దీనికి వెర్బ్ ఫార్మ్స్ ఏమిటి? ఇది ప్లేస్ అంటే ప్లేస్ ఈజ్ ఈక్వల్ టు డస్ ప్లే అనమాట. డస్ ప్లే. ఓకే, ఇది దీంట్లో బేసిక్ వెర్బ్ ఫార్మ్ ప్లే అనమాట. డస్ ప్లే. ఓకే, బేసిక్ వెర్బ్ ఫార్మ్ ప్లే అనేది. సో ప్లేకి వెర్బ్ ఫార్మ్స్ ఏమిటి? ప్లేడ్. ఓకే, ఇదేమో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అవుతుంది, ఇదేమో పాస్ట్ టెన్స్ అవుతుంది, ఇది పాస్ట్ పార్టిసిపుల్ అవుతుంది. ఓకే, అది సంగతి. ఆడుతున్నాడు, ఆడుతున్నది, ఏమో ఆటలు ఆడుతున్నారు అనమాట. ఓకే, ప్లేస్ ఓకే, ప్లేస్ ఏ గేమ్. ఓకే, అక్కడ ఆబ్జెక్ట్, ఇది ట్రాన్సిటివ్ వెర్బ్ అవుతుంది. ఓకే, ది చైల్డ్ ప్లేస్ ఏ గేమ్, ది చైల్డ్ ప్లేస్ ఏ మ్యాచ్, అట్లా అనమాట. ఓకే, ఒక తర్వాత బిలోకి వద్దాం.
అయితే క్లియర్ గా చెప్పాలంటే ది చైల్డ్ ప్లేస్ చెస్. చెస్ ఆడుతున్నారు, చెస్ ఆడబడుతుంది. అప్పుడు ఇది సకర్మకం అవుతుంది ఆ విధంగా. ఓకే, తర్వాత బి చూద్దాం. సబ్సెక్షన్ బి, నెంబర్ 1. A tiger killed the goat. A tiger killed the goat. Okay? A tiger killed the goat. Yeah. Yeah. ఒక పులి ఆ మేకని చంపింది. ఓకే, చంపాను. ఒక పులి ఆ మేకను చంపాను. ఇక్కడ కర్త పులి అనమాట. చేసిన పని ఎవరు? పులి. ఏ సబ్జెక్ట్ అవుతుంది. ఏం చేసింది? చంపింది. ఇది చేసిన పని చెప్తోంది. ఈ పదం చేసిన పని చెప్తోంది కనుక ఇది వర్బ్ అవుతుంది. అది ఎవరిని చంపింది? మేకని చంపింది. అందులో ఇది ఆబ్జెక్ట్ అవుతుంది, కర్మ ఇది అవుతుంది అనమాట. ఇందాక చెప్పాం రామాకెళ్ళి రావణ, ఇది సకర్మకం అవుతుంది, ట్రాన్సిటివ్ వర్బ్ అవుతుంది. ఓకే, తర్వాత 3 చూద్దాం. He went home. He went home. కిల్ అవుతాయి. వెర్బ్ ఫార్మ్స్ కిల్డ్ అవుతాయి. ఇందాక చెప్పుకుంటాను కోసం. కిల్డ్. ఓకే, ఇదేమో ప్రెసెంట్ టెన్స్, ఇది పాస్ట్ టెన్స్, ఇది పాస్ట్ పార్టిసిపుల్. హీ వెంట్ హోమ్. అతను ఇంటికి వెళ్ళాడు. అతను ఇంటికి వెళ్ళాడు. ఓకే, అతను అనేది ఏమిటి? ప్రొనౌన్ అంటారు. ఇదేమో ఇక్కడ సబ్జెక్ట్ అనమాట. ఎక్కడికి వెళ్ళాడు? ఇంటికి వెళ్ళాడు. చేసిన పని ఏమిటి? వెళ్ళడం. అందువల్ల ఇది చేసిన పని తెలుగు. వెంట అనేది చేసిన పని తెలుపుతుంది. అందువల్ల ఇది వర్బ్ అవుతుంది. ఓకే, ఎక్కడికి వెళ్ళాడు అంటే ఇంటికి వెళ్ళాడు. ఇది యాడ్వర్బ్ అవుతుంది. ఏ దీనికి గోయింగ్, దీనికి ఏంటి? హీ వెంట్ సకర్మకం కాదు, ఇంట్రెస్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ వెంట్ అనేది పాస్ట్. వెంట్ అనేది పాస్ట్ టెన్స్. WEENT. ఇది దేనికి పాస్ట్ టెన్స్? గోకి పాస్ట్ టెన్స్. గో వెంట్ గాన్. ఐఎమ్ సారీ, గో వెంట్ గాన్. గుర్తు పెట్టుకోవాలి మీరు. ఇదేమో సింపుల్ ప్రెసెంట్ టెన్స్, ఇది పాస్ట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్. ఇదేమో గాన్, పాస్ట్ పార్టిసిపుల్. ఓకే, తర్వాత 5 చూద్దాం, 16 చూద్దాం. రేపు మిగతా నేను చేస్తాను, మీరు ప్రయత్నించండి హోంవర్క్ లాగా. ది హార్స్ రన్స్ ఫాస్ట్. ది హార్స్ రన్స్ ఫాస్ట్. ఓకే, ఆ గుర్రము వేగంగా పరిగెడుతుంది. అంటే రోజు వేగంగా పరిగెడుతుంది. అందువల్ల సింపుల్ ప్రెజెంట్ లో చెప్తున్నాడు. ది హార్స్ అంటే నేను కాదు, మీరు కాదు. ఇదేమో థర్డ్ పర్సన్, ఏకవచనం. అందువల్ల డస్ రన్ అంటే రన్స్ చెప్పాలి. అసర్టివ్ కనుక రన్స్ అని చెప్తాం. ది ది హార్స్ రన్స్ ఫాస్ట్, వేగంగా పరిగెడుతోంది. ఇక్కడ ఇదేమో కర్త, సబ్జెక్టు. అది చేసిన పని ఏమిటి? పరిగెత్తడం. అందులో ఇది వర్బ్ అవుతుంది. రన్స్ అనేది వెర్బ్ అవుతుంది. ఎలా పరిగెడుతోంది? వేగంగా పరిగెడుతుంది. ఇది యాడ్వర్బ్ అవుతుంది. యాడ్వర్బ్, క్రియా విశేషణం అంటారు. ఈ వెర్బ్ ని ఎక్స్ప్లెయిన్, ఇది వర్ణిస్తోంది. ఈ వెర్బ్ ని వర్ణిస్తోంది. అందులో యాడ్వర్బ్ అంటారు దాన్ని. ఓకే, యా. తర్వాత ఇక్కడ ఈ వెర్బ్ కి బి ఫార్మ్స్ చూద్దాం. ఇది రన్ అనమాట. రన్స్ అంటే డస్ రన్. ఓకే, రన్. ఓకే, డస్ రన్ ఏమో రన్స్ అవుతుంది. రన్ అనేది బి ఫార్మ్ అవుతుంది. రన్ రన్ ఇందాక చెప్పాను కదా, రన్. ఓకే, రన్. ఇదేమో సింపుల్ ప్రెసెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్, ఇదేమో పాస్ట్ పార్టిసిపుల్. ఓకే, తర్వాత ఇంకో స్లైడ్ లోకి వెళదాం. ఎక్సర్సైజ్ 4. ఎక్సర్సైజ్ 4, అభ్యాసం 4. ఓకే, ఫిల్ ది బ్లాంక్స్ విత్ వర్బ్స్. ఈ క్రింది ఖాళీలను వెబ్స్ తో పూర్తి చేయము. ఏ 1. ది సన్ డాష్. సన్ డాష్. ఓకే, వెబ్స్ తో నింపమన్నారు ఖాళీలని. సూర్యుడు డాష్. ది సూర్యుడు, ది సన్. అనేక మంది సూర్యులు ఉన్నారు. విశ్వం అనంతం. మనం ఒక పాలపుంతలో ఉన్నాం, అనేక పాలపుంతలు ఉన్నాయి. మనకి రోజు కనపడే సూర్యుడు గురించి మాట్లాడుతున్నాం. అది ది అంటే. ఓకే, డిఫరెంట్ ఆర్టికల్ కదా, ఆయన గురించి మాట్లాడుతున్నాం. ఓకే, ది సన్, సూర్యుడు డాష్. ఏమవుతాడు సూర్యుడు? ప్రకాశిస్తాడు. షైన్స్. ది సన్ షైన్స్. ఓకే, నేను కాదు, మీరు కాదు, థర్డ్ పర్సన్ సింగులర్.
అందువల్ల సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉండాలి. షైన్, షైన్ అనేటువంటిది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. దానికి సైన్ సైన్ షైన్ షైన్ అనుకుంటా. ఓకే, నేను వెరిఫై చేస్తా. షైన్ 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 అనుకుంటా, వెరిఫై చేసి చెప్తా. ఓకే, ఇక్కడ ఇదేమో ఇదేమో థర్డ్ పర్సన్, నేను కాదు మీరు కాదు, థర్డ్ పర్సన్ సింగులర్ కనుక డస్ షైన్, ఎస్ఆర్డీలో చెప్పాలి షైన్స్ అని చెప్తాం. ఓకే, సో ఇది వెర్బ్ అవుతుంది, ఇది వెర్బ్ అవుతుంది. ఓకే, ఎందుకు ఎందుకు ఈ సూర్యుడు చేస్తున్న పని చెప్తాంది, సూర్యుడు ఉన్న స్థితిని చెప్తాడు. సూర్యుడు ఏ స్థితిలో ఉన్నాడో చెప్తాడు, ప్రకాశిస్తూ ఉన్నాడు, అందులో స్థితిని చెప్తోంది. స్థితి అంటే బీయింగ్, బీయింగ్ ని చెప్తోంది. అందువల్ల ఇది వర్బ్ అవుతుంది. ఓకే, ఇది బీయింగ్ అని తెలిపోతుంది, బీయింగ్. ఓకే, డూయింగ్, బీయింగ్ ఆర్ పొజిషన్ ఎట్సెట్రా కాల్డ్ వర్బ్స్. ఓకే, తర్వాత మూడు ఏమిటి? ఫైర్, 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 ఫైర్ డాష్, ఫైర్ వాట్, ఫైర్ డాష్. ఫైర్ ఏమవుతుంది? ఫైర్ మంట ఏమవుతుంది? క్రీప్స్, పాకుతుంది, మంట పాకుతుంది. ఓకే, ఫైర్ క్రీప్స్, మంట పాకుతుంది. మంట అనేది సబ్జెక్ట్ అనమాట. ఏం చేస్తుంది? పాకుతుంది. ఓకే, పాకుతూ వెళుతుంది. ఓకే, అందులో ఇది మంట చేసే పని తెలుపుతుంది, ఇది వెర్బ్ అవుతుంది. ఓకే, క్రీప్, డస్ క్రీప్ అనమాట. నేను కాదు మీరు కాదు, థర్డ్ పర్సన్ సింగులర్, డస్ క్రీప్ అంటే క్రీప్స్ అనమాట. క్రీప్ అనేది బీ ఫామ్ అవుతుంది. క్రీప్, క్రప్ట్, 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 క్రప్ట్. ఓకే, ఇదేమో సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్, ఇదేమో పాస్ట్ పార్టిసిపల్. ఓకే, ఫైర్ క్రీప్స్, నిప్పు పాకుతుంది, మంట పాకుతుంది. ఫైర్ అంటే మంట పాకుతుంది. ఓకే, తర్వాత 5 ది బర్డ్, 5 ది బర్డ్, ది బర్డ్, నాకు ప్రొనౌన్సియేషన్ సరిగ్గా రాదు. ది బర్డ్ డాష్. ఓకే, ఆ పక్షి డాష్, ఆ పక్షి ఏమిటి? ఫ్లైస్ అని చెప్పొచ్చు, లేకపోతే చిప్స్, చిప్స్ అని చెప్పొచ్చు. ఓకే, కిలకిల శబ్దాలు చేయడాన్ని చిర్పింగ్ అంటారు. ఓకే, ది బర్డ్ అనేది ఏమిటి? సింగులర్, థర్డ్ పర్సన్. నేను కాదు మీరు కాదు, థర్డ్ పర్సన్ సింగులర్, ఏకవచనం. అందువల్ల దీన్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో చెప్దాం. అప్పుడు బీ ఫామ్ ప్లస్ డస్ బీ ఫామ్, డస్ షిప్ వస్తుంది, అంటే చిప్స్ అవుతుంది. ఓకే, పక్షి కిలకిల రావం చేస్తుంది. ఓకే, స్మాల్ వర్డ్స్ మేక్ లార్జ్ సౌండ్, పిట్ట కొంచెం కొద్దిగా టైప్ లో అనమాట. అటువంటి శబ్దాలు ఏమంటారు? చిర్పింగ్ అంటారు. ఓకే, చిప్ 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 అనుకుంటా, ఇది కూడా వెరిఫై చేసి చెప్తాను నేను. ఓకే, మీరు చాట్ జీపీటీ గారిని అడిగితే తల్లిని, ఆవిడ చెప్తుంది, లేకపోతే నేను కూడా వెరిఫై చేసి చెప్తాను. చిప్, చిప్ చిప్ అనుకుంటున్నాను నేను. ఓకే, ఐ హావ్ టు లుక్ ఎట్ ది బీ ఫార్మ్స్ ఆఫ్ చిప్. ఓకే, తర్వాత బీలో చూద్దాం. మిగతావి మీకు హోంవర్క్ అనమాట, మీరు ట్రై చేయండి, లేకపోతే రేపు నేను సాల్వ్ చేస్తాను, రేపు ఆర్ నెక్స్ట్ లెసన్ లో. బి నెంబర్ 1, దిస్ డాష్ మై పెన్, దిస్ డాష్ మై పెన్, ఇది ఇది నా కలముగా గలదు. దిస్ ఈజ్ మై పెన్, ఇది నా కలము, ఇది నా కలముగా ఉన్నది. దిస్, ఇది నా కలముగా ఉన్నది. ఉన్నది అనేటువంటిది ఏమిటి? బీయింగ్ అని తెలుపుతోంది. ఇక్కడ బీయింగ్ ని తెలుపుతుంది కనుక అది వెర్బ్ అవుతుంది. బీయింగ్, బిఈఐఎన్జి, బీయింగ్. అంటే ప్రాణి అని కూడా చెప్తారు, ఉండడాన్ని కూడా చెప్తారు. బీయింగ్ అంటే ఎగ్జిస్టింగ్ అనే దాని మీనింగ్ అనమాట. బీయింగ్ అని, ఎగ్జిస్టింగ్ అని మీనింగ్ వస్తుంది. దిస్ ఈజ్ మై పెన్, ఇది నా కలముగా ఉన్నది అంటే ఇది నా పెన్ను అంటాం సింపుల్ గా మనం తెలుగులో, అదనమాట. ఇక్కడ ఈజ్ బీయింగ్ తెలుపుతుంది కనుక వర్బ్ అవుతుంది ఇది. ఓకే, ఇక్కడ సింగులర్ కనుక ఈజ్ రావాలి. రైట్, యా. తర్వాత ఈజ్ కి బీ ఫార్మ్స్ ఏమిటి? ఈజ్, వాజ్. ఓకే, ఇది అడగలేదు, మీ నాలెడ్జ్ గురించి నేను చెప్తున్నాను. 3, ది గర్ల్ డాష్ ఆన్ ది స్లేట్, ది గర్ల్ డాష్ ఆన్ ది స్లేట్, ఆ అమ్మాయి ఆ పలక మీద డాష్ వ్రాయచున్నది. ఈజ్ రైటింగ్, అయితే రైట్స్ ఆన్ ది స్లేట్, రైట్స్. సింపుల్ ప్రెజెంట్ లో చెప్తాను, ఈజ్ రైటింగ్ కూడా అనొచ్చు, ప్రెజెంట్ కంటిన్యూస్ లో కూడా చెప్పచ్చు. ఓకే, ది గర్ల్ రైట్స్ ఆన్ ది స్లేట్, ఆ అమ్మాయి ఆ పలక మీద వ్రాస్తూ ఉంటుంది.
రోజు కొంత కొంత రాస్తూ ఉంటుంది. ఓకే, సో చేస్తున్న పని తెలుపుతుంది కనుక ఇది వెర్బ్ అవుతుంది. తర్వాత ది గర్ల్ అంటే మీరు కాదు, నేను కాదు, థర్డ్ పర్సన్ సింగులర్ కనుక సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో చెప్పాలి. అంటే డస్ రైట్ అంటే రైట్స్ అన్నమాట, రైట్స్ అని చెప్పాలి. ది గర్ల్ రైట్స్ ఆన్ ది స్లేట్ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ ఇక్కడ రైట్ కి వెర్బ్ ఫార్మ్స్ ఏమవుతాయి? రైట్, రైట్, రోట్ WROT రోట్, రైట్ రోట్, ఐఎమ్ సారీ, రిటెన్, రిటెన్, రైట్ రోట్, రిటెన్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఇది. రైట్ సింపుల్ పాస్ట్ టెన్స్, రోట్ టు రిటెన్ పాస్ట్ పార్టిసిపల్. ఓకే, తర్వాత ఆఖరి దాన్ని పెడతాను. 11 డాష్ దే స్కూల్ బాయ్స్, డాష్ దే స్కూల్ బాయ్స్, స్కూల్ బాయ్స్ క్వశ్చన్ మార్క్, డాష్ దే స్కూల్ బాయ్స్ ఇంట్రాగేటివ్ అన్నాడు. క్వశ్చన్ మార్క్ అంటే ఇంట్రాగేటివ్ అంటే ప్రశ్నార్థం, ప్రశ్న అడగాలి. వారు వారు బడికి వెళ్ళే పిల్లల, బడికి వెళ్ళే బాలురా అంటే సింపుల్ ప్రెజెంట్ లో అడుగుతాం. అంటే ఆర్ అని అడగాలి. ఆర్ వాళ్ళు బడికి వెళ్ళే బాలురా, వాళ్ళు బడికి వెళ్ళే బాలురుగా ఉన్నారా అని అన్నమాట. అంటే ఆర్ అని అడగాలి, సింపుల్ ప్రెజెంట్ లో అడగాలి. వాళ్ళు గనక ప్లూరల్ గనక ఆర్ అవుతుంది అనమాట. ఓకే, ఆర్కి బి ఫార్మ్స్ ఏమిటి? ఆర్, వర్ అవుతాయి. వర్ ఇదేమో సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ఇది సింపుల్ పాస్ట్ టెన్స్, ఇది పాస్ట్ పార్టిసిపుల్. ఓకే, తర్వాత మిగతా 2 సబ్ సెక్షన్స్ తర్వాత డిస్కస్ చేద్దాం. మీరు ప్రయత్నించండి. నేను కొన్ని చెప్పాను, నేను కొన్ని ఉదాహరణలు చెప్పాను, కొన్ని క్వశ్చన్స్ కి సమాధానాలు చేశాను. ఓకే, మీ అంతట మీరు ట్రై చేయాలి. ఓకే, మీ అంతట మీరు స్వాధ్యాయం చేస్తే గానీ విద్య రాదు. ఓకే, ఇక్కడ విషయం ఏంటి మనం చెప్పింది? ఏదైనా ఒక వాక్యం ఉంటే దాంట్లో పనిని తెలిపేది వెర్బ్ అంటున్నాం. ఏమిటి? ఐఆమ్ ఐఆమ్ టీచింగ్, ఐఆమ్ టీచింగ్. నేనేం చేస్తూ ఉన్నాను ఈ క్షణంలో? నేను పాఠం చెప్తూ ఉన్నాను, నేను బోధిస్తూ ఉన్నాను. ఇక్కడ యామ్ టీచింగ్ అనేటువంటిది వెర్బ్ అవుతుంది. ఇదేమో బి ఫామ్, ఒక బి ఫాము. ఓకే, తర్వాత మెయిన్ వెర్బ్ టీచ్ అవుతుంది అనమాట. ఓకే, ఇదేమో జెరండ్ అవుతుంది, పార్టిసిపుల్ అవుతుంది. టీచ్ ఇది. సో ఈ రెండు వెర్బ్ తెలియజేస్తాయి. ఓకే, ఇదేమో సపోర్టింగ్ బి ఫామ్ అవుతుంది. ఏ, ఇక్కడ సో వెర్బ్, ఇదంతా వెర్బ్ అవుతుంది అనమాట. ఏం చెప్తున్నావు అంటే పాఠం, పాఠం అనే ఐఎమ్ టీచింగ్ ఏ లెసన్ అనేటువంటిది ఆబ్జెక్ట్ అవుతుంది. ఐ అనేది ఏమో ప్రొనౌన్, ఇదేమో సబ్జెక్ట్ అవుతుంది. ఇక్కడ టీచ్. ఓకే, బేసిక్ బి ఫామ్ ఏమిటి? టీచ్. ఆ టీచ్ బి ఫార్మ్స్ ఏమిటి? టీచ్, టాట్, టాట్, టీచ్, టాట్, టాట్. ఓకే, టీచ్, టాట్, టాట్. This is my test. సో అలాగే ఇదంతా వెర్బ్ అయిపోతుంది. యామ్ అనేది బీయింగ్ అని తెలుపుతోంది. అందులో అది కూడా ఒక వెర్బ్ అవుతుంది. ఓకే, తర్వాత ఇంకా ఏమిటి? డూయింగ్. ఏం చేస్తున్నావు అంటే పాఠం చెప్తావు. అందులో డూయింగ్ అప్లై అవుతుంది, బీయింగ్ కూడా అప్లై అవుతుంది. తర్వాత ఇంకోటి ఏంటి? పొజిషన్. పొజిషన్. ఇండియన్స్ హ్యావ్ టాలరెన్స్. ఓకే, మనకి సహనం ఎక్కువ. ఇండియన్స్ హ్యావ్ టాలరెన్స్. భారతీయులకి సహనం, భారతీయులు సహనాన్ని కలిగి ఉన్నారు. ఏం కలిగి ఉన్నారు? సహనాన్ని. ఓకే, ఆ, సహనంతోనే సీతమ్మ వారు రావణ్ణి జయించింది. ఓకే, ఓడించింది రాదర్. ఓకే, సో సహనం చాలా ఇంపార్టెంట్. మనం ఎక్కడ దేంట్లోకి వృద్ధిలోకి రావాలో సహనం చాలా అవసరం. ఓకే, భారతీయులకి అది ఉంది. ఓకే, అందుకే ఇంతమంది ఇన్ని ఇన్ని
క్యాస్ట్ క్రీడ్ రిలీజియన్స్ అన్ని ఉన్నా సరే కొడుకు చావట్లేదు. ఇండియన్స్ హ్యావ్ టాలరెన్స్. భారతీయులకి సహనం ఉంది. భారతీయులు సహనాన్ని కలిగి ఉన్నారు. ఇది పొజిషన్ అన్నమాట. అందువల్ల ఇది వెర్బ్ అవుతుంది. పొజిషన్ ఒక పొజిషన్ తెలుపుతుంది. వాళ్ళు ఉన్న స్థితిని ఓకే, ఇది కలిగి ఉన్నాను తెలుపుతుంది. అందువల్ల ఇది వెర్బ్ అవుతుంది. ఓకే, ఇక్కడ తర్వాత దీనికి వెర్బ్ ఫార్మ్స్ ఏంటి? హ్యావ్, హ్యాడ్. బీ ఫార్మ్స్. వెర్బ్ ఫార్మ్స్ అన్న బీ ఫార్మ్స్ అన్న ఒకటే. హ్యావ్, హ్యాడ్. ఇదేమో సింపుల్ ప్రెసెంట్ టెన్స్, ఇది సింపుల్ పాస్ట్, ఇది పాస్ట్ పార్టిసిపుల్. ఇప్పుడు ఇండియన్స్ అంటే ప్లూరల్ కనుక హ్యావ్ వాడాము. ఇండియన్స్ అంటే ప్లూరల్ కనుక హ్యావ్ వాడాను. వీ కదా, ఇండియన్స్ ప్లూరల్ కనుక హ్యావ్ వాడాం. ఆ విధంగా వీతో కూడా హ్యావ్ వస్తుంది కదా, అలాగే. ఓకే, సో సో ఈ పాఠంలో వెర్బ్ గురించి తెలుసుకున్నాం. వెర్బ్ అనేది వెర్బ్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆర్ ఏ వర్డ్ దట్ స్పీక్స్ అబౌట్ డూయింగ్, బీయింగ్ అండ్ possessing, etc. Okay, so what is a verb? A verb is a verb is name of a word that speaks about doing, being and are possessing, etc. Okay, so తర్వాత పాఠంలో తర్వాత కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు బాగా బోధించాలని అనుకుంటున్నాను. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే కామెంట్ బాక్స్ లో అడగండి. రైట్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ యొక్క అమూల్యమైన సమీక్షలు, విమర్శలు, స్పందనలు ఓకే నాకు చాలా ఉపయోగపడతాయి. సో దట్ ఈస్ మై ఆక్సిజన్. రైట్, సో kindly give your response. Okay, I wish happy going for all of us. Thank you very much. God bless you all.